నడుస్తారని ఆశిస్తూ ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం ధన్నూరులో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే అనిల్ జాదవ్తో కలిసి బోధ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి, సొసైటీ చైర్మన్ కదం ప్రశాంతులు ప్రారంభించారు. ప్రజాపాలనలో ప్రజలకు ఎలాంటి కష్టాలు ఉండవన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందని, దానికి అనుగుణంగానే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. జొన్న పంట దిగుబడి అధికంగా వస్తున్న కావున ఇన్ఛార్జి మంత్రి సీతక్కతో వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావుతో మాట్లాడి ఎకరానికి 15 క్వింటాళ్ల వరకు కొనుగోలు జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. 400, 300, 800 అట్లా పంటలు పండిస్తాం. మేము జొన్నలు పండిస్తా ఉన్నాం. క్వింటాలు అన్ని ఎత్తుకొని పోవాలంటే అక్కడ మాకు ఇబ్బందిగా ఉంది. కాబట్టి మా దగ్గరనే ఒక సెంటర్ పెడితే బాగుంటుందని చెప్పేసి ఆ రోజు వాళ్ళందరూ రైతులందరూ కోరడం జరిగింది. కాబట్టి మనం కూడా సరే తప్పకుండా, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఎక్కువ ఉంటారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు ఒక్కప్పుడు ఈ జమానాలో అప్పుడు దివంగత నేత రాజశేఖర్ ఉన్నప్పుడు కూడా ఈ గ్రామంలో వచ్చిపోయాడు. అంటే ఇక్కడ ఈ ప్రాంతం అనేది చాలా మారుమోగినటువంటి ప్రాంతం. కాబట్టి ఇక్కడ రైతులు ఎక్కువ ఉంటారు. ఖచ్చితంగా ఇక్కడే సెంటర్ పెట్టాలని చెప్పేసి కోరారు. కాబట్టి నేను కూడా ప్రతిపాదనలు పంపించినాం. ఖచ్చితంగా కావాలని చెప్పినాం. ఇక మా మేనేజర్ గారు అన్నాడ కుదరదు అవన్నీ కుదరదు, గీడ ఎడితేనే కొబ్బరికాయ నేను కొడతా, వేరే సెంటర్ చార్జ్ చేస్తా, లేకుంటే రాని చెప్పిన. అవునా లేదా? ఇక్కడ ధన్నూరులో మొదలు పెడితేనే నేను వేరే మండలాల్లో మొదలు పెడతా, లేకుంటే మొదలు పెట్టా. మామడ మండలంలో తునికాకు సేకరణకు వెళ్లిన 4 మహిళలు